కూడా నీ చేతులకి గోరింటాకు పెట్టించుకో అమ్మా. నోరు ముయండి. చేతికి గోరింటాకు చాలా బాగుంటుంది. చెప్పాలంటే కొత్త పెళ్లి కూతురులా ఉంటావు. చాలే ఊరుకోండి. నీ చేతులకి గోరింటాకు చూసి చాలా సంవత్సరాలు అయింది. గోరింటాకు పెట్టుకోసారా? సర్లే, మీ నాన్నగారు అంతగా చెప్తున్నారుగా, గోరింటకి ఇవ్వవే. ఓయమ్మో, కూతురుని బతిమలాడితే ఒప్పుకోలేదు కానీ నీ చేతులకి గోరింటాకు చూడాలనుంది శారద ఆయన అనగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సిగ్గుపడిపోతూ ఇంత బాగా ఒప్పేసుకున్నావా అన్నా? గోరింటాకు పెట్టు. నాన్న, గోరింటాకు ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. అమ్మా, ఎర్రగా పండితే మంచి మొగుడేస్తాడు అంటారు కదా. అవునమ్మా, నీకు మంచి మొగుడొస్తాడు. నాన్నా, నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, తీసుకొస్తా. నాన్నా, ఓపెన్ చేసి చూడండి. నాన్నా, అక్క పెళ్లిలో మీరు ఈ పట్టుబట్టలు కట్టుకుని మహారాజులా హీరోలా ఉండాలి. జాను, నా పెళ్లికి నాకు గిఫ్ట్ తీసుకురాకుండా నాన్నకి తీసుకొచ్చావేంటి? నీకు గ్రాండ్ గా రిసెప్షన్ లో గిఫ్ట్ ప్లాన్ చేశాను. ఓ అవునా? కాకపోతే మా ఆయన ఉండేది అమెరికాలో కాబట్టి ఆ రేంజ్ కి తగ్గట్టుగానే రిసెప్షన్ ఉండాలి మరి. అక్క, నీకు నీ అమెరికా పిచ్చికి ఒక దండం. టైం కల్లా తోట కాగితాలు తీసుకొస్తాడో లేదో. నీ పెళ్లి కోసం కొనుక్కున్న బట్టలు దాని పెళ్లి పనులు చేయడానికి తీసుకెళ్తున్నావా? బాధేయట్లేదురా నీకు? సిగ్గనిపించట్లేదురా నీకు? కన్నిటికి మించి దాని మీద కోపం రావట్లేదా? నిన్నొద్దనుకున్న అమ్మాయికి దగ్గరుండి పెళ్లి ఏర్పాట్లు చేయడం గొప్ప త్యాగం అనుకుంటున్నావా? ఇంతకంటే అమ్మాయికత్వం చేతకానితనం మరొకటి ఉండదురా. అమ్మా, అది మామయ్య. వెళ్ళరా, వెళ్ళు. తనకి కాబోయే పెళ్ళానికి దగ్గరుండి పెళ్లి చేసిన ఉత్తముడు త్యాగశీలి అనే 4-5 కిరీటాలిస్తారు. నెత్తిన పెట్టుకుని ఎగరేసుకుంటారా? అది కాదమ్మా. ఆపో. నీ ఆశలతో ఆడుకుని నీతో కంటతడి పెట్టించిన ఆ అమ్మాయి మొహం చూడాలంటే అసహ్యం అనిపించట్లేదురా నీకు? అలాంటిది దాన్ని పెళ్లి చేయడానికి వెళుతున్నావా? లేకుండా ఛీ, అమ్మా, ఎంత కాదనుకున్న మావయ్య వాళ్ళు. ఛీ, పోరా, నీకు నచ్చింది చేసుకో. పిన్ని గారు, మీరు కూడా రండి. మనసులో ఉన్న మనిషి పక్కన ఏమీ తెలియనట్టు మామూలుగా ఉండడం ఎంత నరకమో అర్థం అవుతుంది నందు. నా రాతలోనూ తలరాతలో నువ్వు లేవని గుర్తిస్తే చాలు రాకిపోతున్నంత బాధగా ఉంది. ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు జానా. నిన్ను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా అని మనసు ఒక్కటే గొడవ పెట్టేస్తుంది తెలుసా? చెప్పండి బాబు గారు. రేపు ఉదయం కోడి కుయ్యక ముందే మేము అక్కడ ఉంటాం. మా అబ్బాయి పెళ్లిపేట లెక్కగానే తోట కాగితాలు నా చేతిలో పెడతారు కదా. బాబు గారు, ఏమైందండి? మాకు మాటిచ్చారు కదా. నేను ముందే చెప్పాను మాకు పట్టింపులు ఎక్కువ అని. అదే బాబు గారు, నా ఫ్రెండ్ సింహాద్రి మీతో మాట్లాడలేదా? ఏం మాట్లాడలేదే. అంతా ఓకేనా? ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదు బాబు గారు, అలాంటిది ఏం లేదు. సరే బాబు గారు, ఉంటాను. రేపు పొద్దున కలుద్దాం. పెళ్లి టైం వరకు ఏదో విధంగా తోట డాక్యుమెంట్స్ వస్తాయని సింహాద్రి చెప్పాడు. ఆ విషయం ఏమైందో చెప్పలేదు. అలాగే వీళ్ళు వారితో మాట్లాడతానని చెప్పాడు కానీ మాట్లాడలేదు. తెల్లారితే పెళ్ళి అని తెలుసు కదా. సింహాద్రి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాడు? వెంటనే వాడికి ఫోన్ చేయాలి. సింహాద్రి ఫోన్ తీయట్లేదు. టైంలో అన్నయ్య ఎందుకు కాల్ చేస్తున్నారు? చెప్పండి అన్నయ్య. అమ్మ, సింహాద్రి ఫోన్ తీయట్లేదు, ఎక్కడున్నాడు? ఆయన ఇంట్లో లేరన్నయ్య. ఈ టైంలో తోటలో ఫ్రెండ్స్ తో ఉండుంటారు. అవునా? సరేనమ్మా. ఏమైందన్నయ్య? ఏం లేదమ్మా, ఊరికే అడిగాను. రేపు ఉదయం తోట డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే పెళ్ళి ఆగిపోతుంది. ఆనందం అంతా కన్నీళ్లుగా మారుతుంది.
అమెరికా వెళ్తాననే ఆనందంలోనే నా కూతురు ప్రాణాల మీద తెచ్చుకుంటుంది. అలా జరగటానికి వీల్లేదు. ఆ తోట డాక్యుమెంట్స్ ఇప్పుడే తీసుకురావాలి. శంకర్ నారాయణకి ఈ తోట విషయంలో నమ్మించి చావు దెబ్బ కొట్టావు. కూతురు పెళ్లి లాంఛనాల కింద రేపు శంకర్ నారాయణకి తోట డాక్యుమెంట్స్ ఇవ్వాలి కదా. మరి నీ ఫ్రెండ్ని ఎలా మేనేజ్ చేస్తావు? తోట అమ్మినవాడు కోమాలో ఉన్నాడని, ఎప్పుడు స్పృహలోకి వస్తాడో తెలియదని చెప్పాను. ఒకవేళ నీ ఫ్రెండ్ శంకర్ నారాయణకి నీ గురించి తోట కొట్టేశావని తెలిసినా, నువ్వు చేసిన మోసం గురించి తెలిసినా ఏం చేస్తావు? చంపేస్తాను. తోట గురించి గొడవ చేస్తే ఈ తోటలో పోతిస్తాను వాడిని. ఈ తోట నాది, నా పేరు మీద ఉంది. ఈ తోటకి నేనే అధిపతి, నేనే అధిపతి, నేనే అధిపతి. సింహాద్రి, ఏంట్రా తోట నీది అంటున్నావు, నీ పేరు మీద ఉందంటున్నావు, తోటకు నువ్వే అధిపతి అంటున్నావు. ఓ వినేసావా? నీకు మళ్ళీ ఎలాంటి అబద్ధాలు చెప్పి మేనేజ్ చేయాలా, మాయ చేయాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు వినేసావు కాబట్టి ఇక గొడవే లేదు. ఏంట్రా అబద్ధాలు చెప్పాను, మాయ చేశాను అంటున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నీకే ద్రోహం చేశాను? మనం చదువుకునే రోజుల్లో ఇద్దరం ఎగ్జామ్ రాసాం, కానీ రిజల్ట్స్ రాకముందే మన స్కూల్ ఆఫీస్ తగలబడిపోయింది. గుర్తుందా నీకు? ఉండే ఉంటుందిలే. అప్పటి నుంచే కదా నువ్వు చదువు మానేసి పనిలోకి వెళ్ళావు. ఆ రోజు అక్కడ మంట పెట్టింది ఎవరనుకుంటా? నేనేరా. ఎందుకంటే నాకన్నా నువ్వు బాగా రాసావు కాబట్టి రిజల్ట్ బయటకు వస్తే నన్ను తక్కువ చేసి నిన్ను మెచ్చుకుంటారు కాబట్టి. చిన్న ఎగ్జామ్ విషయంలోనే నువ్వు మెట్టెత్తుకుంటే తట్టుకోలేకపోయావు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఎంత విలువ చేసే తోట నీ సొంతం అవుతుంటే చూస్తూ ఊరుకుంటాను. అందుకే ప్లాన్ చేశాను, కొట్టేశాను. యాక్చువల్గా ఈ తోట నీకోసమే కొన్నాను, కానీ అలా కొన్నానో లేదో ఇలా చుట్టుపక్కల పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. వచ్చే కంపెనీలు ఏమైనా చచ్చాయా? దీని రేటును 10 రెట్లు పెంచాయి. అలో 100 రెట్లు ఆశని పెంచాయి. ఒరే సింహాద్రి, ఇప్పుడు ఇది మట్టి తోట కాదరా, బంగారు గని అని. ఈ తోట నీ దగ్గరుంటే నువ్వు వజ్రాల గనివవుతావని నాకు స్వార్థాన్ని ఊరిపోసా. అస్సెకు నేను లొంగిపోయా. ఈ తోట నా పేరు మీద రాయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చిన్నప్పటి నుంచి నేను ఎంతో నమ్మానురా. ఆ దేవుడైనా మోసం చేస్తాడేమో గాని నా ఫ్రెండ్ నన్ను మోసం చేయడని బలంగా నమ్మానురా. నీ ఫ్రెండ్ నువ్వు గుడ్డిగా నమ్ము. నువ్వు సంపాదించిందంతా వాడికే ఇస్తున్నావని వాడు వీళ్ళు చెబుతుంటే అయినా నేను నమ్మలేదురా. నేను ఎంతలా నమ్మిన ప్రాణ స్నేహితుడిని మోసం చేయటానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? మంచి ప్రశ్న. దీనికి నా దగ్గర అద్దరిపోయే ఆన్సర్ ఉంది, విను. ఒక అడవిలో ఒక నక్క కుందేలు స్నేహం చేస్తున్నాయి. చాలా కాలం కలిసిమెలిసి ఉన్నాయి. ఒకరోజు నక్కకి ఆకలేసింది. వెంటనే పక్కనున్న కుందేల్ని చంపి తినేసింది. కథలో నీకేమర్థమైంది? నక్క మోసం చేసిందనా? కాదు, అది తన స్వభావాన్ని చూపించిందంతే. అంటే ఎలా? అలాంటి దాంతో స్నేహం చేయకూడదని కుందేలికి తెలిసిండాలి, కానీ తెలివి తక్కువతనం వల్ల ప్రాణం పోగొట్టుకుని నక్కని నిందిస్తే ఎలా చెప్పు? ఒకవేళ నీ ఈ తోట కావాలని అడుగుంటే నా ఫ్రెండ్ కోసం నేను ఆనందంగా ఇచ్చేవాడిని. నా ఫ్రెండ్ కంటే నాకు తోట ఎక్కువ కదా. కానీ మన స్నేహాన్ని, నీ మీద నాకున్న నమ్మకాన్ని చంపేయడం ఎందుకురా? ఓకేరా, ఓకే. ఇప్పుడు కూడా నీ ఫ్రెండ్కి ఇచ్చాననుకొని ఇచ్చిన దారిని
సైలెంట్ గా వెళ్ళిపో. అలాగే ఇచ్చేసి వెళ్ళిపోయేవంట్రా. కానీ ఈ తోటతో నా కూతురు పెళ్లి ముడిపడి ఉంది. తోట కాగితాలు ఇవ్వకపోతే తన పెళ్లి ఆగిపోతుంది. ఇచ్చేసి తోట కాగితాలు ఇవ్వు. శంకర్, నువ్వు అమాయకుడు అని తెలుసు కానీ మరీ ఇంత అమాయకుడు అని తెలియదురా. కూతురు పెళ్లి ఆగిపోద్దని నువ్వు బాధపడగానే నేను జాలిపడి డాక్యుమెంట్స్ ఇచ్చేంత మంచి మనసు కాదు నాది. అర్థం చేసుకోరా. నాకు అడగన్నట్టు ఇష్టపడినట్టుగా అమెరికా వెళ్తున్నానని నా కూతురు చాలా సంతోషపడుతుందిరా. లేకపోతే తట్టుకోలేదురా. నీకు దండం పెడతాను రా. దయచేసి తోట కాగితాలు ఇవ్వరా. రైట్, నీ కూతురు అమెరికా సంబంధం దేనికిరా? ఊళ్ళో ఎవరో ఒక విధవకిచ్చి చేస్తే సరిపోదా? రే సింహాద్రి, నా బాధను అర్థం చేసుకోరా. నా కూతురు పెళ్ళని ఊరందరికీ చెప్పాను రా. రాడు పట్టుకుంటాను రా. డాక్యుమెంట్స్ ఇవ్వరా. నా కూతురి జీవితాన్ని ప్రాణాన్ని నిలబట్టరా. తొక్కులో ప్రాణాలు ఉంటే ఎంత పోతే చంపేస్తాను. నా కూతురు భవిష్యత్తు అన్యాయం అయిపోవాలని మాట్లాడావంటే చంపేస్తా. ఎవరా మర్యాదగా నా తోటకాయతలు ఎవరా, లేకపోతే నీ అంత చేస్తా. ఏంట్రా నువ్వు చూసేది నా అంతు? పెళ్ళి అయిపోతే నా కూతురు చచ్చిపోతుందిరా. నీ కూతురు కాకపోతే నువ్వు చావు, నువ్వు చావు. ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ కుటుంబంలో అందరినీ చంపేస్తాను. ఏమండి 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 ఏమైందమ్మా? ఎందుకు అలా అరుస్తున్నావ్? చూడు. నాన్నా, మోసం చేశాడని ప్రాణం మీదికి తెచ్చుకోకుండా కూతుర్ల కోసం ఆలోచించి ధైర్యంగా నిలబడి ఉంటే ఇంకా బాగుండేదనిపించింది. మరి మీకేమనిపించింది అనేది కమెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి. అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ.